హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి శనగలు, మెంతి ఆకుతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అలానే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి రెసిపీ అనమాట. ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. దీన్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకుందామండి. సన్నగా తరిగిన ఒక కప్పు మెంతి ఆకనమాట. దీన్ని ఇలా వేయించుకోవటం వల్ల చేదు కూడా మనకి కొంతవరకు తగ్గుతుందనమాట. అలానే మనం ఇంత ఆకు వేయించుకున్నామనుకోండి, మనకి దగ్గర పడిపోతుంది ఆకంతాను. పిండిలో కలుపుకున్నా గాని ఇంత క్వాంటిటీయా అని తెలీదనమాట. అదే ఇలా పచ్చి ఆకు మొత్తం మనం పిండిలో వేసి కలుపుకున్నామనుకోండి, పిండంతా మనకి చూడటానికి ఆకు ఆకుగా కనపడుతుందనమాట. పిల్లలకైతే అస్సలు నచ్చదు. చూసారు కదా! ఎంత దగ్గర పడిపోయిందో మనకి ఆకు క్వాంటిటీ. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టుకుందాము. ఉడకపెట్టిన శనగలండి ఇవి. తెల్ల శనగలు తీసుకున్నాము. చూసారు కదా! మంచిగా ఉడికిపోయినాయన్నమాట. దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. నీరంతా పోయేటట్టుగా ఉడకబెట్టేసి నేను జాలి గరిటెలో వేసి పెట్టానండి. చక్కగా నీరంతా పోయింది. నీళ్ళేమి వేయకుండా దీన్ని ఇలా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూసారు కదా! మెత్తగా పిండి పిండిగా ఎలా అయిపోయిందో. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్‌లో వచ్చి ఒక చిన్న సైజ్ పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నీళ్లు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని కూడా మనం ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మెంతి ఆకు కూడా వేసేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలంతా మిరియాల పొడి, 2 చిటికెలంతా గరం మసాలా. ముందు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చూసారు కదా! ఆకు క్వాంటిటీ మనకి చాలా తక్కువైపోయిందనమాట. కానీ ఆకొచ్చి క్వాంటిటీ ఒక కప్పేనండి. వేగేటప్పటికల్లా మనకి దగ్గర పడిపోయిందనమాట. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండి మొత్తం పడుతుందండి ఒక కప్పు. కొంతవరకు అట్టి పెట్టుకొని మిగతాదంతా వేసుకొని కలుపుకుందాము. ముందు నీళ్లు వేయకుండా ఇలా ప్రెస్ చేస్తా కలుపుకుందామండి. ఇప్పుడు మిగిలిన పిండి కూడా వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ ప్రెస్ చేస్తే కలుపుకుందాం. కొంచెం నీళ్ళైతే అవసరపడతాయండి. ముందు మనకి ఆకులో ఉన్న తేమ, అలానే శనగల్లో ఉన్న తేమ అంతా కూడా మనకి చక్కగా బయటకొచ్చేస్తుందనమాట. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకి నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకుందామండి. పిండి అస్సలు పలచన కాకూడదు. ఇప్పుడు చూసారు కదా! మెంతి ఆకు అనేది మనకి చాలా తక్కువ కనపడుతుందనమాట. అదే మనం పచ్చి ఆకు వేసుకున్నామనుకోండి, చూడగానే మొత్తం పిండంతా ఆకు ఆకుగా కనపడుతుంది. అందుకని వేయించి వేసుకోవటం వల్ల ఇదొక ఉపయోగమండి. ఒక టీ స్పూన్ నూనె వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలుపుకుందాం. పిండేమి ఇంకా నానాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడు వెంటనే చేసేసుకోవటమే అనమాట. ఇప్పుడు దీన్ని నేను 6 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని కొంచెం పల్చగా మనం చిన్న సైజ్ పూరిలాగా చేసుకుందాము.
ఇది షేప్ ఏమీ రావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఒక చిన్న సైజ్ మూత పెట్టి దీన్ని కట్ చేసుకుందాం. టిఫిన్ బాక్స్ మూత కానివ్వండి, ఏదైనా కానీ షార్ప్‌గా ఉన్న ఒక రౌండ్ మూత పెట్టి దీన్ని కట్ చేసుకున్నామనుకోండి, చూడటానికి అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా ఉంటాయన్నమాట. ఈ మిగిలిన పిండంతా ఒక పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంకొక పూరి చేసుకోవచ్చు దాంతో. అంతేనండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది కదా! అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టుకుందాము. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టివ్వాలనుకోండి, ఇలా చేశారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి తినటానికి కూడా, చూడటానికి కూడా బావుంటుందనమాట. సైజ్ మరీ పెద్దగా లేకుండా చూడటానికి కూడా చక్కగా చిన్న చిన్న పూరీల్లాగా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నూనె అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. ఇక్కడ నేను నూనె వేసి కాల్చానండి. మీరు కావాలంటే నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు అలానే డయాబెటిక్ పేషెంట్స్ అందరూ తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చక్కగా 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చూసారు కదా! 2 పక్కలు చక్కగా కాలిందనమాట. తీసేసుకుందాం ఇంకా. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే కాల్చి తీసుకుందామండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దామండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. టేస్ట్ కూడా చాలా బావుందండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.